బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నా కార్తీకం సమో మాసః అని అంటూ ఉంటారు. మనకున్న 12 మాసాలలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. అలాగే వేదాలతో సాటిలేనిది ఏదీ లేదు అని అంటారు. గంగతో సమానమైన తీర్థం లేదు అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అధికమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో కార్తీక పౌర్ణమిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎటువంటి విధి విధానాలను ఆచరించాలి, మరి అందులో ఉన్న ఆంతర్యం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అధ్యయనం చేయటమే కాకుండా శ్రీ విద్య ఉపాసకులుగా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది పలు దేవతా దర్శనాలు పొందటమే కాకుండా తాను తెలుసుకున్న విద్యని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు జ్ఞాన సరస్వతి పీఠం వరంగల్ వ్యవస్థాపకులు, పీఠాధిపతులు, అలాగే మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీపాద పవన్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మీకు మరియు మీ ప్రేక్షకులందరికీ కూడా శారదా కటాక్ష సిద్ధిరస్తు. చాలా సంతోషం ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలవడం మళ్ళీ. ఓకే. అమ్మా గురుగారు, కార్తీక చెప్పండి. పౌర్ణమి విశిష్టత మనకు ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుంది. మరి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణానికి ఎందుకంత ప్రాధాన్యత? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్వదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మనకు సహజంగా మన యొక్క వైదిక పరంపరలో, హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా చాలా విశేషమైనటువంటిది. దీన్ని ఆధారంగా చేసుకునే మనకు తెలుగు నెలలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఓకే. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటే ఆ మాసానికి ఆ పేరే వచ్చింది. ఇప్పుడు చంద్రోదయం అనేటువంటిది అశ్విని నక్షత్రంలో జరిగితే అది ఆశ్వయుజ మాసం. కృతికా నక్షత్రంలో జరిగితే ఇది కార్తీక మాసం. కృతిక అనగానే మీకు ఒకటి తెలియాలి. కృతిక అనగానే దీనికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఉన్నటువంటి నెల. అదేవిధంగా కార్తీక మాసంలో అందరూ కార్తీక దామోదరుణ్ణి పూజిస్తున్నారు. అదేవిధంగా శివారాధన కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పరోక్షంగా చూస్తే శివకేశవ పూజ నిర్వహించబడేటువంటి ఒక విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. అందువల్ల దీనికి అత్యంతమైనటువంటి విశేషత మన శాస్త్రాల్లో ఇవ్వడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఆ నియమంగా ఈ కార్తీక మాసం మొత్తం వ్రతాన్ని ఆచరిస్తూ, అంటే సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించి దీపారాధన చేసి భగవదారాధన చేస్తూ ఉంటారో దాన్ని కార్తీక వ్రతంగా చెప్పబడ్డాయి. దీంట్లో ఈ మాసంలో తినకూడని కూరగాయలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వర్జించడం ద్వారా, ఉదాహరణ వంకాయ కానీ అట్లాంటివి నీటితో ఉన్నటువంటివి, వాటిని వర్జిస్తూ ఒక వ్రత విధానంగా ఆచరిస్తూ భగవదారాధన చేసేటువంటి వారికి ఇటు ఆరోగ్యము అటు భగవద్ అనుగ్రహము రెండు కూడా కరతలామలకమే. ఇది మనకు కార్తీక వ్రత కథగా అంటే ఆచరిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది హిందువులు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా ఈ కార్తీక మాసాన్ని ప్రతి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అత్యంత విశేషమైన మాసంలో, ఎందుకు ఇందాక మీరు అన్నారు, మాసాల్లో అద్భుతమైనటువంటి మాసం కార్తీక మాసం. అయితే ఈ మాసంలో మనం ఆచరించవలసింది ప్రధానంగా ఏది అన్నటువంటి మీమాంస వచ్చినప్పుడు నిస్సందేహంగా దీపారాధన. ఈ దీపారాధన అత్యంత వైశిష్ట్యంతో కూడుకున్నది. అంటే మిగతా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా దీపారాధనకి అత్యంత వైశిష్ట్యం ఇవ్వబడింది. అది మనం సహజంగా చూస్తే ఇప్పుడు కార్తీక మాసం మొత్తం మనకు దీపావళి రోజు నుంచి మొదలైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజులు దీపారాధన చేస్తూనే ఉంటారు. దాంట్లో ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా దీపారాధన చేస్తూ ఉంటారు. సహజంగా దీపారాధన అనగానే మనకు ఒక శ్లోకం ఆ దీపారాధనలో వస్తుంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం. ఆ యొక్క దీప మంత్రంలో ఒక విశేషమైనటువంటి పదప్రయోగం చేయబడింది. భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే.
అంటే ఈ జ్యోతిని వెలిగించడం చేత ఈశ్వర, ఈ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఓ పరబ్రహ్మ తత్వమా, నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నరకము వంటి మహా పాతకముల నుంచి నన్ను రక్షించండి అన్నటువంటిది ఆ ప్రార్థన. అయితే దాన్ని ఇంకా మనం విశదీకరించి చూస్తే, సహజంగా దీపం ఎప్పుడు వెలిగిస్తున్నాం? ఏ సమయంలో వెలిగిస్తున్నాం? కాంతి లేని సమయంలో వెలిగిస్తున్నాం, అంతే కదా? ఎప్పుడైతే చీకటి ఉందో, ఉదయం కూడా సూర్యుడు ఇంకా ఉదయించినటువంటి సమయంలోనే దీపారాధన చెయ్యాలి. అదేవిధంగా సాయంత్రం కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చెయ్యాలి. అంటే ఈ దీపం అనేటువంటిది ఎప్పుడు వెలిగిస్తున్నాము అంటే కాంతి లేని సమయంలో వెలిగిస్తున్నాం. అంటే అంధకారం తొలగించడం కోసం వెలిగిస్తున్నాం, బాహ్యంగా చీకటిని తొలగించడానికి. అదేవిధంగా దీన్ని కొంచెం మీరు ఇంకా లోతుగా పరిశీలిస్తే మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి. బాహ్యార్థం చీకటిని తొలగిస్తోంది, అదేవిధంగా అంతరార్థం ఏమిటి అంటే మన లోపల ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని తొలగిస్తోంది. కాబట్టి దీపారాధన అనేటువంటి దాని ద్వారా ఋషులు మనకు రెండు చెప్పారు: జీవితాన్ని కాంతిమయం చేసుకోండి, జ్ఞానమయము చేసుకోండి అన్నటువంటిది ఋషుల యొక్క ప్రస్తావన. అందువల్ల కార్తీక మాసం దీపారాధన చాలా శ్రేష్టమైంది. ఓకే. మనం గమనిస్తే కూడా ఈ దీపారాధనలో కూడా మనకు చాలా రకాలుగా ఒత్తులు, 2 ఒత్తులు, 4 ఒత్తులు, 6 ఒత్తులు, 10 ఒత్తులు, అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించటం అనేది ఒక ప్రశస్త్యంగా చెప్తూ ఉంటారు. అయితే సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేయకపోయినా కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది అని అంటారు. ఇందులో నిజమెంత? అంటే ఒకటి తల్లి, ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పని, దాని యొక్క భావన, ఆ భావనను బట్టి మనకు ఆ ఫలితం వస్తుంది. యద్భావం తద్భవతి, అంతే కదా? ఆ భావన అనేటువంటిది ముఖ్యం. ఆ భావనకి శాస్త్రముతో కూడుకున్నటువంటి ప్రమాణం తోడైందనుకోండి, అది ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనకు శాస్త్రంలో ఈ వత్తుల సంఖ్య అనేటువంటిది భావాన్ని బట్టి ఏర్పడింది. ఇప్పుడు శ్రీ విద్యా సాంప్రదాయంలో మీరు ఒక జ్యోతిని వెలిగించడానికి లేదు, 2 జ్యోతులు వెలిగించాలి. ఫస్ట్ మొదటగా వెలిగించేది గురువుగా భావిస్తాం, ఎందుకంటే గురువు గారు ఎప్పుడు ప్రత్యక్షంగా సన్నిధిలో ఉండకపోవచ్చు. అందుకని ఫస్ట్ ఒక జ్యోతిని గురువుగా భావిస్తాం. ఆ గురువు గారి యొక్క వెలుతురులో భగవంతుని ఆరాధన చేయడానికి అమ్మవారిగా ఇంకొక జ్యోతిని వెలిగిస్తాం. 2 జ్యోతుల్ని వెలిగించి ఆరాధన మొదలు పెడతాం. ఈ అంటే ఇక్కడ భావన దీపారాధన నేను చేసిన చెప్పేది. తర్వాత కూడా మోహిని దీపం అని కూడా వెలిగిస్తారు కదండి ఇంకొకటి. అది అదేమిటి అంటే మన మళ్ళీ దేవత ఆవాహన కోసం జ్యోతిని, అంటే ప్రతి దగ్గర మనకు విగ్రహాలు ఉండవు కదమ్మా పూజ చేయడానికి. అదే ఉమ్. విధంగా ఒక్కొక్కసారి శ్రీచక్రాన్ని కూడా మనం ప్రతి చోట మనం వెళ్ళే దగ్గరికి తీసుకువెళ్ళలేము. అందువల్ల దేవతల్ని అగ్నిలో కూడా ఆవాహన చేయొచ్చు. పంచభూతాల్లో దేనిలో అయినా భగవంతుని ఆవాహన చేయడానికి అవకాశం ఉంది. జలంలోనూ ఆవాహన చేయవచ్చు, పృథివీలోను, అంటే మనం శిలల్లో ఆవాహన చేస్తున్నాం పృథివీ, అగ్నిలో, జలంలో, వరుణుడు కలశంలో జలంలోకి ఆవాహన చేస్తున్నాం, అగ్నిలో హోమంలో అగ్నిలోకి ఆవాహన చేస్తున్నాం. ఆ విధంగా పంచభూతాల్లో భగవంతుని ఆవాహన చేసి చేసేటువంటి ఆరాధన మన హైందవ మతంలోనే ఉంది. ఇట్స్ కంప్లీట్లీ సైంటిఫిక్. ఉహు. పంచభూతాత్మకమైనటువంటి మనం, పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పంచభూతాల మాధ్యమంగానే భగవంతుని ఆరాధన చేస్తున్నాం. చూడండి మన ఋషులు ఎంత ద్రష్టత, అంటే వారి దర్శనం ఎంత గొప్పదో. కాబట్టి ఇక్కడ వత్తుల సంఖ్య అనేటువంటిది కూడా భావాన్ని బట్టి ఏర్పడుతుంది. ఒకటే వత్తి వేయకూడదా అంటే ఏకమేవా ద్వితీయం, భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒకటే అనేటువంటి భావంతో ఒకటే వత్తి వేసి వెలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ పరమాత్మ స్వరూపంలో 2 వత్తులు వేసి వెలిగించే వాళ్ళు ఉన్నారు. త్రిగుణాత్మకంగా సత్వ రజో తమో గుణాలకు ప్రతీకగా 3 వత్తులు వేసి వెలిగించే వాళ్ళు ఉన్నారు. పంచభూతాత్మకమైనటువంటి 5 వత్తులు వేసి వెలిగించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ వత్తుల సంఖ్య అనేటువంటిది వారి యొక్క ఆలోచన, వారి యొక్క భావము, వారి యొక్క స్థితి. కొన్ని సందర్భాల్లో తాంత్రికమైనటువంటి విషయాల్లో కూడా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పోగొట్టుకునేటువంటి క్రమంలో వాటికి సంబంధించిన వర్ణాలతో కూడినటువంటి వత్తులు కూడా వేసి ఆ అవును. సంఖ్యతో
అవును. జ్యోతులు వెలిగించే విధానం ఉంది. అవును. కొన్ని చోట్ల లక్ష్మీ నలుపు. అనుగ్రహానికి ఆ! లక్ష్మీ అనుగ్రహానికి తామర ఒత్తులతో జ్యోతిని వెలిగించడే అలవాటు కూడా ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటిదే. కాబట్టి వత్తుల సంఖ్య అనేటువంటిది అది వారి యొక్క అవసరాన్ని, భావాన్ని, అంటే ఈ జ్యోతి ద్వారా మన భావాన్ని భగవంతుడికి వ్యక్తీకరిస్తున్నాం. ఇప్పుడు తామర ఒత్తులతో మీరు దీపం వెలిగించడం ద్వారా భగవంతుడికి ఏం వ్యక్తీకరిస్తున్నారు? అమ్మా, లక్ష్మీ రూపంలో నన్ను అనుగ్రహించు, అంతేగా. హ్మ్. కాబట్టి ఇక్కడ భక్తుల సంఖ్య అనేది వారి యొక్క భావాన్ని బట్టి ఉంది. అయితే 365 ఒత్తుల వెనుక ఉన్నటువంటి భావన ఏమిటి అంటే మీరే చెప్పారు ఇందాక. 365 రోజులు ఏ కారణాల వల్ల నిత్య పూజ చేయలేక, లేదా హాస్టళ్లలో ఉండి, లేకపోతే వేరే కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉన్నవారు, పూజ చేయలేకపోయిన వారు, వీరందరూ కూడా ఆ దోషాన్ని తొలగించుకోవడం కొరకు, ఆ భావాన్ని, ఆ బాధను, అయ్యో నేను నిత్యం దీపారాధన చేయలేకపోతున్నాననేటువంటి బాధను తొలగించుకోవడం కొరకు ఋషులు మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం. 365ల సంఖ్య ఏదైతే ఉందో ఇది కాలాన్ని, ఒక సంవత్సర కాలాన్ని చూపిస్తోంది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేయవలసింది. ఒక కుటుంబంగా చేసినప్పుడు యజమాని చేయవలసింది. ఆ విధంగా సంకల్పించి మా ఇంట్లో ప్రయాణాల వల్ల కావచ్చు, ఇతర దోషాల వల్ల కావచ్చు, ఏదైతే దీపారాధన చేయలేక మేము ఆపినటువంటి రోజుల్లో చేసినటువంటి దోషాలు ఉన్నాయో అవి తొలగడానికి ప్రాయశ్చిత్తంగా ఈ 365 జ్యోతుల్ని వెలిగించవచ్చు. హ్మ్. లక్షవత్తులు వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి జ్యోతులన్నిటినీ కూడా వెలిగించే వాళ్ళు ఉన్నారు. ఇందాక అదే చెప్తున్నాను, యద్భావం తద్భవతి. అయితే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు 10 రోజులకు సంబంధించి అన్నం మనం ఒకసారి తినలేము కదా! రోజు కొంచెం తింటాం కదా! మరి అన్ని ఒత్తులు ఒకటేసారి వెలిగిచ్చేస్తే ఆ ఫలితం మరి అంతే దక్కుతుందంటారా? అయితే ఇక్కడ మీరు అన్నటువంటిది ఏదైతే ఉందో 10 రోజుల అన్నం నేను ఒక్కడిని తినలేకపోవచ్చు. కానీ భగవంతుడికి ఆ శక్తి, ఆ పరిమితి లేదు కదా. ఇక్కడ భగవంతుడు కదా స్వీకరించేది. మీరు 1,00,000 మందికి కావాల్సిన అన్నం వండినా ఆయన 1,00,000 లోట్లతో తినేస్తాడు. హ్మ్. అర్థమైందా? అందుకే భగవంతుణ్ణి స్తుతించేటువంటి సమయంలో ఏం చెప్తారు అంటే సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాద. సహస్రం అంటే 1000 కదమ్మా, అనేకం అని అర్థం. అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైనటువంటి నేత్రాలు కలిగి ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, ఈ సమస్తము ఆయనై ఉన్నటువంటి వాడికి మీరు ఎన్ని పెట్టినా తక్కువే. కాబట్టి అది మన విషయంలో తక్కువ. అంటే మనం 10 రోజులు భోజనం చేయలేం, కానీ 10 రోజులు కాదు, ఎంత భోజనం మనం బయట ఇద్దాం అనుకున్నా అది అయిపోయి ఇంకా కావాలని చూసేవాళ్ళు ఉంటారు. గురుగారు, మనం గమనిస్తే కూడా కార్తీక పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి అలాగే బ్రాహ్మణ సమారాధన లేకపోతే అన్నదానం అనేది తప్పనిసరిగా చెయ్యాలి అని అంటారు. ఇప్పుడు శక్తి ఉండి సమయం ఉండి చేస్తే ఓకే. ఒకవేళ చెయ్యాలనుండి చెయ్యలేని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటారు? సహజంగా చేయగలిగేటువంటి అవకాశం ఉన్న వాళ్ళందరూ దీన్ని ఆచరించడం ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ఒక్క నిమిషం తల్లి, మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్ గా సమాధానం ఒక మాటలో ఇవ్వడం కంటే అసలు దీని వెనుక ఎందుకు చేయాలి ఉమ్. అన్నటువంటిది ఒక ప్రధాన కారణం ఉంది. ఈ ప్రధాన కారణంలో మీరు పురాణ ఇతిహాసాలు తీసుకుంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈశ్వరుడు ఎవరైతే, పరమేశ్వరుడు, శివుడిగా మనం అభివర్ణిస్తున్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో వారు త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులు ముగ్గురు ఉన్నారు. వారిని సంహరించినటువంటి రోజు. వారిని సంహరణ చేయడం చేత ఈ ప్రపంచం మొత్తం, దేవతలు కూడా దీపావళి చేసుకున్నారు. అందువల్ల ఈ కాంతివంతంగా ఉన్నటువంటి ఈ రోజునే కార్తీక పౌర్ణమి అని చెప్పేసి మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఇవాళ నిర్వహించుకుంటున్నాము అని పురాణాల్లో చెప్పబడి ఉంది. అంటే ఈ త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది త్రిపురం. అంటే దీని వివరణ చాలా పెద్దది. ఎందుకంటే మీరు కేవలం కార్తీక పౌర్ణమి దీపారాధన గురించి అడిగారు. అయితే ఇది చాలా పెద్ద వివరణతో ఉంటుంది. సహజంగా చెప్తే మన లోపల ఉండేటువంటి సత్వ రజో తమో గుణాలు, ఈ మూడిటికి ప్రతీక రాక్షసులు. అదేవిధంగా అన్నిట్లోనూ త్రిపురాత్మకం ఉంది. కాలంలో తీసుకుంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు, లోకాల్లో తీసుకుంటే స్వర్గ మర్త్య పాతాళములు, ఈ విధంగా ప్రతి దాంట్లోనూ త్రిపురారములు మూడు మూడు ఉన్నాయి.
ఆ మూడిటికి సంబంధించినటువంటి ఆ త్రిగుణాత్మకం, ఆ త్రిగుణాత్మకంలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఉందో అది ఆ రాక్షసుల్ని చూపించారు ఋషులు. దాన్ని ఈశ్వరుడు సంహరించినటువంటి రోజే ఈ కార్తీక పౌర్ణమి. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసింది ఏమిటి అంటే, కార్తీక పౌర్ణమి రోజు ఒక దేవాలయంలోకి వెళ్ళి మనం అక్కడ జ్యోతులు వెలిగిస్తున్నాము. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా అవకాశాన్ని బట్టి బ్రాహ్మణ భోజన సమారాధన చేయిస్తున్నాము. ఇదంతా చాలా మంచిదే, చేయవలసిందే, కర్మను ఆచరించవలసిందే. అయితే ఈ కర్మ వెనుక ఇంకొక నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. మన లోపల జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. మన లోపల ఉండేటువంటి అన్నిట్లో ఉండేటువంటి ఈ మూడు భావాలని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. మన లోపల ఉండే సత్వ రజో తమో గుణాలని కూడా శుద్ధి చేసుకోవాలి, భగవదర్పితం చేయాలి. అలా చేయడమే అసలైనటువంటి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా ఆకాశంలో వెన్నెల చంద్రుడు ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశం మన హృదయంలో కూడా ఏర్పడాలి. దాని యొక్క ప్రతీకే కార్తీక పౌర్ణమి. కాబట్టి ఎటువంటి కార్తీక పౌర్ణమి కోసం ఎవరైనా సాక్షాత్తు వాళ్ళకి అవకాశం ఉంది అంటే వెళ్ళండి. 365 జ్యోతులు, ఆ వత్తులు ఉన్నటువంటి జ్యోతులు వెలిగించండి. వెలిగించి మీరు అక్కడ అవకాశాన్ని బట్టి బ్రాహ్మణ సమారాధన ఇంకా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొనండి. చాలా విశేషం. దాంతో పాటు కాసేపు ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ధ్యానం చేయండి. అవకాశం లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ధ్యానాన్ని చేస్తూ భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈశ్వరుడు జ్యోతి రూపంలోనే ఉన్నారు. కాబట్టి ఆ ధ్యాన స్థితిలో తన లోపట ఉన్నటువంటి జ్యోతిని దర్శించేటువంటి ప్రయత్నం, ఎవరైతే అందుబాటులో లేరనుకుంటున్నారో, విదేశాల్లో ఉండవచ్చు లేదా ఇంకేదో ప్రదేశంలో ఉండవచ్చు, అసలు దీపారాధన చేయడానికి తగిన సామాగ్రి కూడా లేకపోవచ్చు, అటువంటి వ్యక్తి తను ఉన్నటువంటి ప్రదేశంలో కాసేపు ధ్యాన స్థితిలో ఉండి తన లోపట ఉన్నటువంటి చైతన్యాన్ని జ్యోతిగా భావిస్తూ, తననే దీపపు చెమ్మ, ఈ శరీరం దీపపు చెమ్మ, దీంట్లో ఉన్నటువంటి చైతన్యం జ్యోతి, ఆ విధమైనటువంటి స్థితిలో ధ్యాన సమాధిలో ఉండి ఎవరైతే ఈశ్వర ముకులై ఈశ్వరుడిపై మనస్సు పెట్టుకొని ధ్యాన స్థితిలో ఉంటారో వారికి కూడా తప్పనిసరిగా దీపాన్ని, ఇంకా విశేషమైన ఫలితమే వస్తుంది. ఇంకా దాని గురించి మనం చెప్పడానికి అవకాశం లేదు. అది కాబట్టి ఆ ప్రయత్నం చేయవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. ఈ మధ్య కొంతమంది దేవాలయాల్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు, వారు రాకపోయినా వారి పేరు మీద దీపారాధన చేయడం అట్లాంటివి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఇందాక నేను చెప్పినట్లుగా మన శరీరాన్నే దీపంగా, మన లోపటి చైతన్యాన్ని జ్యోతిగా భావిస్తూ దీన్ని ఈశ్వరమయం చేస్తూ ఈశ్వరులో నిమగ్నమైనటువంటి భక్తులు ఉన్నారు చూసారా, వారు తరించినటువంటి వారు. అసలైనటువంటి దీపారాధన అది. అటువైపు వెళ్ళడానికి ఇది ప్రయత్నం. ఏ విధంగా చిన్నపిల్లలు పలక తీసుకుంటారు, పలక మీద టీచర్ ఆ అని రాసిస్తారు. ఈ ఆని ఎంతసేపు దిద్దాలి ఆ పిల్లవాడు, చెప్పండి? వచ్చేంత వరకు. ఎన్ని రోజులు దిద్దాలి? వచ్చేంత వరకు. నెక్స్ట్. వచ్చిన తర్వాత కూడా దిద్దాలా? లేదు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వినియోగించుకోవాలి, అంతే కదా. అలాగే కర్మ అనేటువంటిది కూడా అంతే. మనకు అవకాశం ఉన్నంతసేపు కర్మను ఆచరిస్తూ ఉండాలి. అవకాశం లేనప్పుడు లేదా కర్మ సిద్ధి పొందినప్పుడు మనం జ్ఞాన యోగంలోకి మారాలి. ఆ జ్ఞాన యోగం ఏమిటి అంటే, మీకు అవకాశం లేదు అయినప్పటికీ మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ యొక్క అభిషేకం చేసినటువంటి విధానాన్ని కావచ్చు, దీపారాధన చేసినటువంటి విధానాన్ని కావచ్చు, మన చైతన్యాన్నే జ్యోతిగా దర్శించడం కావచ్చు, చేసి ఈశ్వరారాధన చేయవచ్చు. బాగుంది. గురుగారు, ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలా దేవాలయాల్లో కూడా జ్వాలా తోరణం అని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాని కింద నుంచి వెళ్తే కూడా జన్మరాహిత్యం కలుగుతుంది అంటారు. మరి దాని వెనకాల ఉన్న ఆంతర్యం? అదే అమ్మా, ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఏమిటి, భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే. అయితే ఇక్కడ జ్వాలాతోరణంలో ఇంకో వైశిష్ట్యం ఏముంది అంటే, ఇది సాక్షాత్తు యమద్వారంగా చెప్తారు. దాని నుంచి వెళ్ళడం ద్వారా నరకముని సాక్షాత్తుగా తప్పించుకోవచ్చు. అంటే ఇంకా నరక ద్వార ప్రవేశం అయిపోయింది కాబట్టి ఇంకా ప్రధానమైన నరక ద్వారం ఇంకా వీడు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జ్వాలాతోరణంలో
ఇవాళ మనం చాలా సెక్యూర్ గా జ్వాలాతోరణం చేస్తున్నాం, కానీ పూర్వం ఎలా ఉండేదంటే ఆ జ్వాలలు ఇలా పడుతూ ఉండేవి, ఆ పడుతున్నటువంటి వాటి కిందికి నుంచే వెళ్ళిపోయేది. అవును. ఆ రెండు గడ్డితో వాళ్ళు అది ఏర్పాటు చేసినటువంటి దాంట్లో అది కొంచెం భయోత్పాతం కలిగించేదే. కానీ దాని నుంచి వీళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో ఆ వేడి ఏదైతే భరిస్తున్నారో, ఆ భయాన్ని ఏదైతే దాటుతున్నారో, ఇవి రెండు నరకం కలిగించేది ఏమిటి? నరకంలో మనుషులు పొందేటువంటిది ఏమిటి? భయం పొందుతారు, బాధల్ని పొందుతారు. ఆ భయము బాధ రెండు ఇక్కడ వీడి జ్వాలాతోరణం దాటేటువంటి క్రమంలో పోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చేస్తున్నాడు. ఈ జ్వాలాతోరణాన్ని దాటడం చేత నువ్వు భవిష్యత్తులో తెలిసి తెలియక ఇప్పటి వరకు, అంటే తత్క్షణ పర్యంతం ఆ జ్వాలా తోరణం దాటేంత వరకు ఈ వ్యక్తి తెలిసి గాని తెలియక గాని తన జన్మంలో చేసుకున్నటువంటి దోషాల చేత ఏదైతే నరక ద్వార ప్రవేశం అనేటువంటి దాన్ని ఉందో అది దాటగలుగుతాడు. ఎప్పుడు? ఈశ్వరుడిపై నమ్మకంతో దాంట్లోంచి వెళ్ళినప్పుడు. అంతేగాని నరకాన్ని దాటాలి అనేటువంటి భావంతో పోతే కాదు. ఈశ్వరుడిపై నమ్మకంతో దాంట్లోంచి ఎవరైతే ఆ జ్వాలా తోరణం దాటుతారో ఈశ్వరుడితో పాటుగా వారికి ఆ అనుగ్రహం వస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈశ్వర పాదాల మీద భక్తి అనేటువంటిది చాలా ప్రాధాన్యం. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజున దీపదానం కూడా తప్పనిసరిగా చేస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది అని అంటూ ఉంటారు. అది ఎలాగండి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి మూడు సోపానాలుగా చెప్పబడ్డాయి. అంటే ఒక ఆత్మ తరించడానికి ఈ మూడు ఆచరిస్తే చాలు. అసత్యమైన ప్రపంచంలో సత్యమైనది ఏమిటి తెలుసుకోవడమే అసతోమ సద్గమయ. అసత్యమైనటువంటి దాని వైపు నడవడం. అసత్ ఓమ సద్గమయ, అసత్యమైన ప్రపంచంలో సత్యమైన వైపు నడవడం. తమసోమ జ్యోతిర్గమయ, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవడం. ఈ విధంగా చేసినప్పుడు మృత్యోర్మ అమృతంగమయ, మృత్యు అనేటువంటిది అమృతత్వాన్ని కలిగిస్తోంది ఆ వ్యక్తికి అనేటువంటిది మూడు సోపానాల గురించి చెప్పుకున్నాం కదా. దీంట్లో రెండవది ఏదైతే ఉందో జ్ఞానం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆపకూడదండి. జ్ఞానం ప్రవహిస్తూ ఉండాలి. జ్ఞానం అనేది ప్రవహిస్తూ ఉండాలి. నీళ్ళు అనేవి కూడా ప్రవహిస్తూ ఉండాలి. ఒక దగ్గర ఆగితే ఏమవుతాయి? అలానే జ్ఞానం అనేది కూడా ఒక దగ్గర ఆగిపోకూడదు. జ్ఞానం అనేది ఒక తరం నుంచి ఒకరికి, ఒకరి ద్వారా ఇంకొకరికి అనేటువంటిది ప్రవహిస్తూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ పరోక్షంగా ఋషులు చెప్తున్నారు దీపదానం చేయించడం ద్వారా. ఇందాక నేను చెప్పాను కదా, జ్యోతి అనేటువంటిది మన లోపల ఉండే చైతన్యానికి, ప్రకాశం అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. జ్యోతి అంటే మనం కేవలం దాన్ని ఏదో దీపంలాగా చీకటి నుంచి బాధను తొలగించుకునేటువంటి ఒక ఉపకరణం లాగా చూడకూడదు. భగవత్ సన్నిధిలో వెలిగించేటువంటి జ్యోతి కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇది మన లోపల ఉన్నటువంటి తమస్సుని, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేది. కాబట్టి ఈ జ్యోతుల్ని మనం ఎప్పుడైతే ఇస్తున్నామో పెద్దవారికి, మనకంటే పెద్దవారు విద్యావంతులు అయినటువంటి పండితులకు ఇవ్వడం ద్వారా ఏమిటి అంటే మన జ్ఞానాన్ని వారికి సమర్పించి, అయ్యా నన్ను ఇంకా జ్ఞానవంతుణ్ణి చేయండి అనేటువంటి ఒక భావన దాంట్లో ఉంది. ఆ భావనతో దీపారాధన చేయాలి. ఇక్కడ దీపాలు ఇస్తూ మనం కోరుకోవాల్సింది కూడా అదే. ఇది సరైనటువంటి ముక్తిని, సరైనటువంటి ఒక జ్ఞాన మార్గాన్ని భక్తులకు చూపిస్తుంది. అంతేగాని కేవలం దీపాలు ఇచ్చేసాను కాబట్టి నాకేదో వచ్చేస్తుంది అని అనుకోకూడదు. ఆ దీపాలు ఇవ్వడం చేత మీలో కలిగే మార్పు ఏమిటి అది ఆలోచించుకోవాలి. ఈ ఒక్కసారి దీపం వెలిగించేసి దీపదానం చేస్తే ముందున్న పాపాలన్నీ పోతాయంటారా? ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ అవుతుందంటారా? ఆ భావనే వద్దని నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే ఆ ఈశ్వరుడు ఏర్పాటు చేసిన ఈ ప్రపంచంలో ఏదైనా ఈశ్వరుడికి మార్చేటువంటి అధికారం ఉందమ్మా. మనం నిస్సందేహంగా ఆ విషయంలో దాన్ని ప్రశ్నించడానికి లేదు. అయితే మనం చేసేటువంటి కర్మలు ప్రతిదీ కూడా జ్ఞానవంతములై ఉండాలి. అర్థమైంది కదా. ఆ కేవలం అవిశ్వాసంతో మూఢనమ్మకంగా కూడా వెళ్ళకూడదు. దీపదానం ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ జ్యోతులు మన లోపల ఉండేటువంటి జ్ఞానానికి ప్రతీకలు.
ఇది మనకంటే పెద్దవారికి ఇవ్వడం ద్వారా మనం వారి దగ్గర నుంచి ఆశించేది ఏమిటి అంటే మనల్ని ఇంకా జ్ఞానవంతులుగా చేయడానికి ఈ జ్యోతిని మనం ఆ భగవద్ సమర్పణ చేయడం ద్వారా భగవంతుడికి కూడా మనం దీపాన్ని వెలిగించడంలో ఆంతర్యం ఏమిటండి అంటే అదే కదా. మన ఆత్మను భగవంతుడికి సమర్పణ చేస్తున్నాము, మన చైతన్యాన్ని భగవదర్పణం చేస్తున్నాము. ఇది దాంట్లో అర్థం. అసలు దీపారాధన ఎందుకు చేస్తున్నాం దేవుడి దగ్గర అంటే దాని యొక్క అర్థం ఇది. కాబట్టి ఒక పండితుడి దగ్గర కూడా మనం ఇస్తున్నప్పుడు అదే భావాన్ని పొందాలి. ఆ ఓకే భావంతో ఎవరైతే దీపారాధన చేస్తున్నారో వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. గురుగారు. ఆ, కార్తీక పౌర్ణమి, ఆ చంద్రుడికున్న 16 కళలు, ఆ వెలుగును, మరి ఆ శక్తిని మనం మన శరీరంలోకి తీసుకోవాలి అని అంటే సాధన ఎలా చేయాలంటారు? చంద్రశక్తిని, ఆ కార్తీక పౌర్ణమి శక్తిని మనం తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందంటారు, నిజమేనా? అవును, 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 ఖచ్చితంగా. ఇప్పుడు మనకు సహజంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం విశేషంగా చెప్పబడింది. నదీ స్నానం చేయలేనటువంటి వారు తటాక స్నానాన్ని గాని లేదా బావుల యందు గాని లేదా వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి గాని స్నానం చేయవచ్చు. ఎక్కడ స్నానం చేసినా జలములో గంగను ఆవాహన చేసుకొని చేయాలి అని చెప్పేసి మన శాస్త్రంలో ఋషులు చెప్పారు. ఆ విధంగా నదీ స్నానం అనేటువంటిది మొదట స్నానం అనేటువంటి దాని ద్వారా మనం పవిత్రను పవిత్రతను బాహ్యంగా పొందుతున్నాము. రెండవది, ఈ నీటికి చంద్రుడికి విశేషమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. మీరు గమనిస్తే సముద్రంలో కూడా ఆటుపోట్లు అనేటువంటివి పౌర్ణమి అమావాస్యల్ని బట్టి ఏర్పడుతూ ఉన్నాయి. అవును. నీటికి శక్తిని అంటే గ్రహణం తర్వాత కూడా స్నానం చెప్తారు. ఎందుకంటే వాతావరణంలో ఉండేటువంటి ధనాత్మక రుణాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిని గ్రహించేటువంటివి జలాశయాలు ప్రధానంగా. నీటి వనరులన్నీ ఆ శక్తిని గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి ఉమ్. పౌర్ణమి, కార్తీక పౌర్ణమి యొక్క శక్తిని మీరు ఫస్ట్ పరిపూర్ణంగా పొందాలి అంటే ఆ చంద్రుడి యొక్క 16 కళల శక్తిని పొందాలి అంటే చంద్రోదయమైనటువంటి తరువాత మీరు నదీ స్నానం చేయడం ద్వారా ఫస్ట్ ఆ ఫలితాన్ని పొందుతారు. నది అంటే అది ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. దాంట్లో ఔషధీ గుణాలు అనేకం ఉంటాయి. అదేవిధంగా ఆ చంద్రుడి యొక్క ఆ శక్తి కూడా దాంట్లో ఎక్కువగా వస్తుంది గతిశక్తి చేత. అందువల్ల నదీ స్నానానికి ప్రధానంగా ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత మిగతా తటాకాది జలాశయాల్లో స్నానం చేయవచ్చు. మొదట స్నానం చేయడం ఒకటి. రెండవది, చంద్రకిరణాలు మన మీద పడేటట్లుగా ఉండడం. అందుకే దీపారాధన కోసం మనం దేవాలయాలకు వెళ్తున్నాం. ఆ బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ గా ఉండేటువంటి ప్రదేశాల్లో దీపారాధన చేస్తున్నప్పటికీ పరోక్షంగా మన మీద చంద్రకిరణాలు పడుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్లుగా నదీ తీర ప్రదేశాల్లో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి స్మరించాక ఈ చంద్రోదయం అయిన తర్వాత నదీ స్నానం చేసి కొంచెం వాళ్ళ జాగ్రత్తను వాళ్ళు చూసుకోవాలి. జలాలకు దగ్గరగా ఉండి సాధన చేయడం ద్వారా ఆ చంద్రకిరణాలు నేరుగా వారి మీద పడేటట్లుగా కూర్చొని గురుపదేశమైనటువంటి మంత్ర సాధన చేయడం ద్వారా లేదా ఈశ్వర నామస్మరణ చేయడం ద్వారా ఆ చంద్రుడిలో ఉండేటువంటి అమృతత్వ శక్తిని వీరు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చంద్రుడిలోంచి వచ్చేటువంటి అమృతత్వ శక్తి పేరులోనే ఉంది, అమృతత్వాయ నమః. ఆ అమృతత్వం మన లోపల ఉండేటువంటి ఎటువంటి అనారోగ్యాలనైనా ఎదుర్కొనే శక్తిని ఖచ్చితంగా అది ఇస్తుంది. అదే రోగ నిరోధక శక్తి. కాబట్టి మన ఋషులు మనకు చెప్పినటువంటి ప్రతి పనిలో అంతర్లీనంగా వైజ్ఞానికత అనేటువంటిది దాంట్లో ఉంది. చూడండి, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ నదీ తీరాల్లోనే ఉన్నాయి. శైవ క్షేత్రాలన్నీ కూడా నదీ తీరాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం దీపాలు కూడా తీసుకోండి, ఏదైనా. నీళ్ళల్లో వదలాలి అని అంటారా? తప్పనిసరిగా వదలాలంటారా? అంటే దాని యొక్క పరోక్షమైనటువంటి భావన ఏమిటి అంటే మీరు అక్కడికి వెళ్ళండి అని. ఓ. ప్రత్యక్షంగా మీరు కర్మను మాత్రమే చూసుకుంటే ఈ జ్యోతిని దాంట్లో వదులుతున్నారు. ఈ జ్యోతిని దర్శించినటువంటి ప్రతి జీవి కూడా ఉత్తమ గతిని పొందుతోంది. ప్రతి జీవి కూడా, ఎందుకంటే మనుష్యుడు మాత్రమే కర్మను చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక జీవి. మిగతా జంతువులన్నీ పాపం కర్మను అనుభవిస్తున్నటువంటి వాటికి కర్మను చేసేటువంటి అధికారం లేదు.
ఆ స్థితి నుంచి దాటేటువంటి అవకాశము, విముక్తి పొందడానికి కావాల్సిన అవకాశము దానికి లేదు. అది ఎలా పొందుద్ది అంటే, ఇదిగోండి ఇలా మనం సార్వత్రికంగా చేసేటువంటి ఎప్పుడైతే ప్రక్రియలు ఉన్నాయో, ఆ ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినటువంటి జ్యోతిని దర్శించడం చేత, దాంట్లో భగవంతుణ్ణి ఆవాహన చేసి పూజించడం చేత, కార్తీక దామోదరుణ్ణి కావచ్చు లేదా త్రయంబకుణ్ణి కావచ్చు, ఆ జ్యోతిలో ఆవాహన చేసి పూజించడం ద్వారా ఆ వ్యక్తి తరించడమే కాక ఆ చుట్టూతో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు జీవ నిర్జీవములు కూడా తరిస్తున్నాయి అని శాస్త్రోక్తి. ఓ ఇది భౌతికమైనటువంటి ఒక కర్మ. ఆ విధంగా మీరు జ్యోతిని వెలిగించారు, దాన్ని నదిలో వదిలేరు, కాబట్టి ఆ జ్యోతిని దర్శించిన వారందరూ తరిస్తున్నారు అన్నటువంటిది ఒక భావన. అంతర్లీనంగా మీరు నది స్నానం చేస్తున్నారు, జలాలకు దగ్గరగా ఉన్నారు, చంద్రుడి యొక్క కిరణాల్లో తడుస్తున్నారు. తద్వారా మీ లోపల చంద్రుడి యొక్క ప్రసరణ శక్తి పెరిగి మీ యొక్క మనస్సు, మానసికమైనటువంటి ఉద్వేగాలు, ఎందుకంటే చంద్రుడు మనస్సుని నియంత్రించేటువంటి గ్రహం. కాబట్టి ఈ యొక్క వ్యక్తుల యొక్క మనస్సులో ఉండేటువంటి ఉద్వేగాలు అనేటువంటివి ఒక నియంత్రణలోకి వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యం అనేటువంటిది కూడా పొందుతారు అన్నటువంటిది దాంట్లో ఉండే రహస్యం. ఋషులు ప్రతి దాంట్లోనూ ఈ రెండింటిని చూపించారు. కాబట్టి ఈ ఇంకా రకంగా నదీ తీర ప్రదేశాల్లో సాధన చేయవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది కూడా వ్రతాలు అనేవి కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు చేసే వ్రతం ఏ రోజు చేసినా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. కానీ కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, సహజంగా ఈ నిత్యదత్త వ్రతం కార్తీక కానివ్వండి. మాసంలో అమ్మ, ఉమ్, కార్తీక మాసంలో ఫస్ట్ మొదట్లోనే మనకు ఒక కేదారేశ్వర స్వామి వ్రతం అవును అని చెప్పేసి వస్తుంది. ఈ అవును కేదారేశ్వర స్వామి వ్రతం దాదాపు అందరూ దీపావళి రోజే నోమేసుకుంటారు. అయితే కొన్ని కారణాంతరాల వల్ల పడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు ఆ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇది ఓహో. విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదే ఉమ్. విధంగా కార్తీక దామోదరుడిగా మన నారాయణుని కూడా పూజిస్తున్నాం. శివకేశవ ఇద్దరిని పూజించేటువంటి విశేషమైనటువంటి మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి ఇది ఈ రెండు వ్రతాలు కూడా ఆచరించడం కొన్ని సందర్భాలు, అంటే కొంతమందిలో శివకేశవ ఆరాధనగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇటు కేదార వ్రతాన్ని కలిపి చేసుకునేటువంటి ఆచారం కూడా ఉంది. ఎందుకంటే శివ హృదయం విష్ణు, విష్ణు హృదయం శివ, ఇద్దరు ఒకటే. ఆ భావన ఈ నెల ఇస్తోంది అందరికీ. ఓకే. ఈ కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏంటంటే ఆత్మజ్యోతి వెలగాలి అని మీరు చెప్పారు. మరి అవును, దానికి అవును. తగ్గట్టుగా ఎటువంటి సాధన చెయ్యాలంటారు? ఆ గురుపదేశమైనటువంటి సాధనే చెయ్యాలి. అయితే వారు ఏదైతే మంత్రాన్ని తీసుకున్నారో ఆ మంత్రదేవతను చంద్రుడి యందు దర్శిస్తూ, ఆ చంద్రుడిలోనే ఆ మంత్రదేవతను దర్శిస్తూ చంద్రుడిని చూస్తూ చేసేటువంటి సాధన వారికి పరిపూర్ణతని ఇస్తుంది. అమ్మా? ఓకే. ఆ, ఈ కార్తీక ఇందాక నేను పౌర్ణమి చెప్పాను రోజున దీక్ష చివరిగా సాధన నియమాలు చెప్పాను. ఉమ్, అది జలాలకు దగ్గరగా కాస్త జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్త చూసుకొని జలాలకు దగ్గరగా నదీ స్నానం చేసి ఒడ్డున కూర్చొని చంద్రుడి యందు మనస్సుని లగ్నం చేసి ఇష్టదేవతను ఆ చంద్రుడి యందు దర్శిస్తూ సాధన చేయవచ్చు. అది ఖచ్చితంగా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది పుణ్యక్షేత్రాలు అయితే ఆధ్యాత్మికత అక్కడ పరిడవిల్లుతుంది కాబట్టి వీరి మనస్సు కూడా తొందరగా లయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ, చివరిగా కార్తీక పౌర్ణమి రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి మా ప్రేక్షకులకు మీ మాటల్లో? సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరించి దీపారాధన చేయడం ద్వారా, తులసిని ఆరాధన చేయడం ద్వారా, అదే విధంగా అవకాశాన్ని బట్టి, ఆరోగ్య సూత్రాల్ని బట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగే వారంతా కూడా ఉపవాసం ఉండడం ద్వారా, సాయంత్రం మళ్ళీ చంద్రోదయం అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా చంద్రుని యందు, ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్న, వ్రతాలన్నీ కూడా సాయంకాలం ప్రదోష సమయంలోనే చేయమని చెప్పేసి శాస్త్రాల్లో ఉంది. ఆ చంద్రోదయ సమయంలో మనం భగవదారాధన చేసి మన ఇష్టదైవాన్ని ఆ చంద్రుడి యందు దర్శించి కాసేపు స్మరణ చేసి, గృహస్థులు ఇప్పుడు సాధన చేసేటువంటి వారిలాగా నిరంతరం ఎక్కువ సమయం సాధనలో ఉండే అవకాశం గృహస్థుడికి ఉండకపోవచ్చు. కాబట్టి వ్రతాన్ని ఆచరించి ఇష్టదేవతారాధన చేసి చంద్రుని యందు దేవతను, ఏ విధంగా అయితే పౌర్ణమికి మనం పాలల్లో అమ్మవారిని చూస్తున్నామో
అదే విధంగా ఆ రోజు చంద్రుడిలో ఇష్టదేవతను కార్తీక దామోదరుణ్ణి పరమేశ్వరుణ్ణి స్మరించి దీపారాధన చేసి తరువాత బ్రాహ్మణ భోజన సమారాధన కానీ బంధుమిత్రులతో కానీ భగవత్ ప్రసాదంగా ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా తప్పకుండా భగవద్ అనుగ్రహాన్ని అందరూ పొందుతారు. ఈ విధంగా సూక్ష్మంగా ఆచరించవచ్చు. అమ్మా, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. మీకు, మీ యొక్క ఈ టీవీ పరివారానికి, వీక్షిస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడి యొక్క పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.